ఎవరిదైతే ఇల్లు మునిగిపోయిందో ఆ మునిగిపోయిన వాళ్ళకి 10,000 సరిపోతాయి అన్నట్టుగా నిన్న ప్రకటించి వెళ్ళిపోయారట. వాళ్ళు సరిపోతా మరి మీకు 10,000? మాకు సరిపోవండి. ఆ! 2,00,000 ఇచ్చినా సరిపోవు. హ్మ్. ఆ! అంటే 2,00,000 సామాను మొత్తం కొట్టుకుపోయింది మీకు. ఆ! హ్మ్. 2,00,000 సామాను కొట్టకపోయి ఇల్లులు వాకిలన్నీ అగో ఫ్రిడ్జు, ఆ! అగో కూలరు, ఆ! ఇగో హ్మ్. మంచాలు, కంచాలు, ఇగో రేకులు ఎంత అయితాయి? హ్మ్. రేకులు అగో ఆడ గోడ పడది. హ్మ్. ఆ గోడ ఎంత అయిద్ది? హ్మ్. ఇవన్నీ చూసిర్రా సార్? కొట్టుకుపోయినాయి. ఇయన్నీ కొట్టుకపోయినాయి. హ్మ్. ఏమి లేవు. అప్పుడెక్కడున్నారు మీరు? ఎవరు? ఇవన్నీ నీళ్ళొచ్చినప్పుడు ఎక్కడ పారిపోయిల్లు? నీళ్ళు ఎప్పుడు ఇట్లొచ్చేసారు. ఆ! అయితే ఈ దమ్ముగా ఇట్లొచ్చే బస్సున హ్మ్. రాంగానే ఎటువోళ్ళం అటు వెళ్ళిపోయినాం. అంటే ఇడిసిపెట్టి వెళ్ళిపోయిల్లిగ. ఇడిచిపెట్టకపోతే ఏం చేస్తామండి? అట్టేసుకుంటామండి. ఆ! ఏం లేదు బట్టలు కనపడుతున్నాయి. అయ్యని మెత్తలు అయ్యని బాయ్. హ్మ్. ఇక హ్మ్. ఏం చేస్తాం మేము? హ్మ్. ఒక్కటా తీయటానికి? హ్మ్. ఏమైనా బువ్వ కూర? హ్మ్. లేకపోతే ఏమైనా డబ్బులా జేబులో పెట్టుకొని పోవటానికి? హ్మ్. కావుగా. హ్మ్. మరి ఎట్లా? ఏం చేయాలి? హ్మ్. అట్లా. అది 12,000 దేనికిస్తుండు? హ్మ్. ఇంటికాడ యాటికి